మహాత్మా గాంధీ జయంతి ఘనంగా జరిగింది. ఢిల్లీలోని రాజ్ ఘాట్లో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. మహాత్ముని స్మరిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా రాజ్ఘాట్ను సందర్శించి గాంధీజీకి నివాళి అర్పించారు. वे ईश्वर के पुत्र कहलाए। धन्य है वे जो धार्मिकता के भोगी और प्यासे, वे निवृत्त किए जाएंगे। धन्य है वे जो दयालु हैं, उन पर दया की जाएगी। धन्य है वे जिनका हृदय निर्मल है, वे ईश्वर के గాంధీ జయంతి సందర్భంగా గుజరాత్ సబర్మతి ఆశ్రమంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. अंदर बात हेलो हेलो रिपोर्टर अंदर बात हेलो हेलो ముంబైలో గాంధీ జయంతి సందర్భంగా మువ్వన్నెల రంగులు, గాంధీ బొమ్మలతో ప్రత్యేకమైన రైలు అందరినీ ఆకర్షిస్తోంది.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి దగ్గర జాతీయ రహదారికి ఆనుకుని నిర్మించిన గాంధీ ఆలయం అందరినీ ఆకర్షిస్తోంది. జాతిపితకు గుడి కట్టడమే కాకుండా నిత్యం అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. మహాత్మను దేవుడిగా పూజిస్తున్నారు. ప్రతిరోజు భక్తులు గాంధీ విగ్రహాన్ని దర్శించుకుని ధ్యానంతో ప్రశాంతతను పొందుతున్నారు. ఇక్కడ అందరూ కూడా గాంధీని భగవంతునిగా ప్రార్థిస్తూ వారి వారి కోరికలను కూడా విన్నవించుకుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు శాంతి సౌభాగ్యం కొరకు ఇక్కడ నక్షత్ర గాయత్రి పూజ మొదలగు భారతదేశంలో ఎక్కడ లేదు. ఆ పూజను కూడా ఇక్కడ భక్తులు చేయించుకుంటారు. ఇక్కడికి వచ్చిన ధర్మచక్రం ఉంది. ధర్మచక్రం మధ్యకి వెళ్ళి గాంధీ దేవుణ్ణి దర్శించుకొని అందరూ కూడా పునీతులు అవుతారు. నవగ్రహాలు ఉన్నాయి. పంచభూతములకు మనం పేర్లు వింటాము. ఎక్కడ కూడా పంచభూత విగ్రహాలు లేవు. పంచభూతాలను కూడా దర్శించుకుంటారు. వెనుకవైపు వివిధ మత గ్రంథాలు ఉన్నాయి. అలాగే చుట్టూ పుణ్యక్షేత్రాల నుంచి వివిధ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి తెచ్చారు. వేదోచ్చరణతో ప్రతిష్ఠించారు. భక్తులు ఆ మట్టిని తాకి వాళ్ళు ఆయా పుణ్యక్షేత్రాలను పోయిన అనుభూతిని ఇక్కడ పొందుతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి